దశల వారీగా ప్లాస్టిక్ను నిషేధిస్తూ వచ్చే ఏడాది జూన్ 5 నాటికి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర సచివాలయంలోని సీఎం కార్యాలయం సహా మంత్రుల బ్లాకుల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించింది. సచివాలయంలోకి ప్రవేశించే ఉద్యోగులు, మంత్రులు ప్లాస్టిక్ వస్తువుల్ని తీసుకెళ్లకూడదని నిబంధన విధించింది. ఈ నిబంధనను పటిష్టంగా అమలు చేసేలా ఉద్యోగుల బ్యాగుల్ని సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సహకారంతో సచివాలయంలోని అన్ని బ్లాకుల్లో స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన చెత్తబుట్టల్ని ఏర్పాటు చేశారు. తడి, పొడి చెత్త, వ్యర్థాలు వేరు చేయడం సహా రీసైక్లింగ్ చేసేలా చర్యలు చేపడుతున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్రషర్లను అందుబాటులోకి తెచ్చారు. సచివాలయ ఉద్యోగులు ప్లాస్టిక్ బాటిళ్లు వాడకుండా ప్రభుత్వమే ప్రతి ఉద్యోగికి స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన వాటర్ బాటిళ్లను ఉచితంగా అందజేసింది. మంచినీళ్ళు బాటిల్స్ ఒకటి ప్లాస్టిక్ బాటిల్స్ ఉంది. ఇది మన సెక్రటరియట్లో కూడా చాలా ఇది మనం వాడుతున్నాం. ఆల్మోస్ట్ అరౌండ్ 3,000-4,000 చిన్న పెట్ బాటిల్స్ మనకి ఇక్కడ యూస్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కి అందరికీ కూడా 750 ml కెపాసిటీ ఉన్న ఒక స్టీల్ బాటిల్స్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా పర్చేస్ చేసి ఇస్తున్నాం. గెస్టులకు కానీ మీటింగ్లు జరిగేటప్పుడు అక్కడ సప్లై చేస్తే కానీ వీళ్ళందరికీ కూడా గ్లాస్ బాటిల్స్లోనే హ్యూమన్ టచ్ లేకుండా ఆటోమేటిక్గా ప్రతిరోజు కూడా ఈ యూజ్ చేసిన గ్లాస్ బాటిల్స్ని స్టెరిలైజ్ చేసి రీఫిల్లింగ్ చేసి సీల్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇకపై ప్లాస్టిక్ కవర్ల స్థానంలో జ్యూట్ బ్యాగులు వినియోగించాలని ఆదేశించిన ప్రభుత్వం మెప్మా ద్వారా సచివాలయంలో వీటిని అందుబాటులోకి తెచ్చింది. 2 చోట్ల పొదుపు సంఘాల మహిళలతో జ్యూట్ బ్యాగ్ల స్టాళ్లు ఏర్పాటు చేశారు. డ్వాక్రా మహిళలు తయారు చేసిన పలు పర్యావరణ హిత ఉత్పత్తుల్ని అందుబాటులోకి తెచ్చి ఉపాధి పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మహిళలు మనకి మెప్మా తరపున సుమారు ఒక 23 లక్షల మంది మహిళలు ఉన్నారండి. అందులో ఒక 10% వరకు కూడా ఈ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్, స్టిచ్చింగ్, తర్వాత ఎంబ్రాయిడరీ, జూట్ బ్యాగ్స్, నాన్ ఓవెన్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా గుర్తించాము. వీళ్ళందరి యొక్క ప్రొడక్ట్స్ని కూడా డిజిటల్ క్యాటలాగింగ్ చేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేసాము. ఓఎన్డీసీ ద్వారా కూడా సేల్ చేపిస్తున్నాము. దీని ద్వారా వాళ్ళకి మంచి ఆదాయం రావడమే కాదు, వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ కూడా ఇన్కమ్ వస్తుంది. వాళ్ళకి పర్యావరణానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. గత 8 ఏళ్ళగా జూట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాము. మేము జూట్తో పాటు జూట్ నాన్ ఓవెన్, తర్వాత క్యాన్వాస్, ప్రింటెడ్ క్యాన్వాస్, ఇలా అన్ని రకాల ప్లాస్టిక్ ఫ్రీకి యూజ్ అయ్యే సస్టైనబుల్ సొల్యూషన్స్ అన్ని బ్యాగ్స్, ప్రొడక్ట్స్ అనేవి మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటాం. సచివాలయంలో మొదలవుతున్న ప్లాస్టిక్ నిషేధం సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని విభాగాధిపతుల కార్యాలయాల్లో అమలు చేయనున్నారు. ప్రభుత్వ సంకల్పానికి ప్రజలంతా సహకరించాలని అధికారులు కోరారు.